ఈ వీడియోలో మనం అనంతవర్ధన్ డైరెక్ట్ చేసిన సోపత్ల మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ గా ఉంది. డ్యూరేషన్ వచ్చి 1 hour 40 minutes అలా ఉంటుంది భయ్య, ఇంకా తక్కువ ఉండొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి తెలంగాణలో ఒక స్మాల్ విలేజ్, అందులో ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, చింటూ అండ్ గుడ్డు. ఇద్దరు పిల్లలై అండ్ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఊర్లో. అలాంటి టైంలో కరోనా వల్ల ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసారా లేదా అన్నది ఈ మూవీ స్టోరీ. ఇదే మూవీలో ఇంకొక 2 స్టోరీస్ నడిస్తే గానీ అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. మెయిన్ థీమ్ అంతా మాత్రం వీళ్ళ చుట్టూరు నడుస్తుంది భయ్య. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ గుడ్ మూవీ భయ్య. సో నేను చాలా సింపుల్ గా నీట్ గా తేల్చేస్తాను రివ్యూ. పాజిటివ్స్ వచ్చేసి చైల్డ్హుడ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో చూపించినవి చాలా బాగున్నాయి భయ్య. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. ఆ రూరల్ లైఫ్ కానీ, ఆ చూపించిన విధానం కానీ, ఇదంతా కూడా చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా నచ్చుద్ది మనకి. అంటే సెకండ్ వన్ వచ్చేసి ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ గా చూపించారు. అంటే ఆ పోర్ట్రే చేసిన విధానం ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్షిప్ ని, ఆ పిల్లలది చాలా బాగా చూపించారు. మనం అందరం కనెక్ట్ అవుతాం మాక్సిమం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ విలేజ్ సెట్టింగ్ కానీ, ఆ యాస కానీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాయి. చాలా బాగా యూజ్ చేసుకున్నారు తెలంగాణ బ్యాక్డ్రాప్ ని, ఆ విలేజ్ సెట్టింగ్స్ ని గట. అవన్నీ కూడా మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ డైరెక్టర్ తీసుకున్న స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మూవీస్ చూస్తున్నాయి ఈ కరోనా ప్లాట్స్ మీద, బట్ కరోనా ప్లాట్ కి ఫ్రెండ్షిప్ కి లింక్ పెట్టి తీసిన మూవీస్ అయితే ఇప్పటిదాకా ఏమీ లేవు. సో కొత్తగా తీసుకున్నారు, నాకు అది బాగా నచ్చింది. అది కూడా పిల్లలను పెట్టి తీసుకున్నారు చూడండి, అది నాకు బాగా నచ్చింది. కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. సో నాకు స్టోరీ ప్లాట్ కూడా బాగా అనిపించింది భయ్య. అండ్ మ్యూజిక్ అయితే చాలా సీన్స్ అయితే ఎలివేట్ చేసిందనే చెప్పాలి. కొంచెం పర్లేదు మ్యూజిక్ వైజ్ కూడా, నాకు ఓకే, పేరు పెట్టడానికి లేదు. ఇక నెగిటివ్ సెషన్కి వచ్చేస్తే థిన్ లైన్ స్టోరీ కాబట్టి ప్రెడిక్టబుల్ ఉంటుంది భయ్య. ట్విస్టులు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక స్మాల్ మూవీ అంటే సింపుల్ అండ్ గుడ్ ఫిల్మ్. సో ఇలాంటి వాటిలో ట్విస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, మనకు ఒక 1.5 hour టైం పాస్ అయిపోతే చాలు అనిపిస్తే చాలు. సో నేను అలాగే అనుకున్నా. సో ప్రెడిక్టబుల్ అనిపించినా నాకు ఇబ్బంది అనిపించలేదు. అండ్ కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ 40 minutes కొంచెం స్లోగానే వెళ్తుంది. ఇంట్రడక్షన్స్ అన్ని పర్లేదు అనిపించిన, దాని తర్వాత కొంచెం స్లోగానే వెళ్తుంది. ఆ డ్రామా అంతా నడుస్తుంది అనమాట. మీకు అదంతా పర్లేదు అనుకుంటే మీరు మూవీ చూడండి, లేదు నాకు డ్రామా నచ్చదు అనుకుంటే మీరు మూవీ అవాయిడ్ చేసేయచ్చు. ఫైనల్ వెడ్డికి అయితే ఒక మంచి చార్మింగ్ నాస్టాలజీ ఫీలింగ్ కలగాలి, ఒక సింపుల్ ఫీల్ గుడ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఈ సోపతులు మూవీ మీ గురించే భయ్య. మంచి డ్రామా ఉంటుంది, మంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, కొంచెం నాస్టాలజీ ఫీలింగ్ వస్తుంది, కొన్ని మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ మీరు కావాలి అనుకుంటే ఈ మూవీ చూసేయండి. ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 1 hour 35 minutes ఎంత ఉంటుంది మూవీ రన్ టైం. తెలుగులో అవైలబుల్గా ఉంది, ఫ్యామిలీ వాచబుల్. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.